సృష్టి మొదలైండేది ఫస్ట్ భయమే. ఆ భయం నుండి నేను అనేది పుడుతూ ఆ నేను అనే దాని నుంచి ఫియర్, ఆ ఫియర్ నుంచి రకరకాల కాంప్లెక్సిటీస్ అన్నీ తయారవుతూ వచ్చాయన్నమాట. సో నేను అనేది పుడుతూ ఆ నేను అనే దాంట్లో భయం అనేది పుడుతూ ఈ సృష్టిలో ప్రతి ఒక్క జీవుల్లోనూ ఆ భయం 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 అనేది ఎక్స్టెండ్ అవుతుంటుంది. ఏం చేద్దామన్న భయం, ఏదైనా చేద్దామన్న భయం, ఏమైనా చేయకపోతే కూడా భయమే. ఏం చేయకపోతే ఎందుకు భయం అంటారా? చేయకపోతే మనం డెవలప్మెంట్ ఉంటుందో లేదో, ఫ్యూచర్లో పరిస్థితి ఏందో, ఎట్లా పోతామో ఏం అర్థం కాదు. అది భయం, అది భయం భయం అన్ని రకాలుగా భయం భయం. సో భయం అనేది ప్రతి జీవిలోనూ, ప్రతి చోట, ప్రతి క్షణంలోనూ, ప్రతి సందర్భంలోనూ ఎక్కడో చోటు ఉంటుంది. భయం అనేది ఒక రకంగా బ్రేక్ లాంటిది. ఎందుకంటే ఒకసారి మనం డ్యామేజ్ కాకుండా కూడా ఆపుతుంది. ఒకసారి ఎక్కువ బ్రేకింగ్ సిస్టమ్ ఉంటే అది ముందుకు కదలదు, అంటే మన లైఫ్లో ప్రోగ్రెస్ అనేది ఆగిపోతూ వస్తుంది. భయం ఒక రకంగా సైకలాజికల్గా కూడా ఎఫెక్ట్ కొట్టే టైపు. సో అందువల్ల ఈ భయాన్ని దాటడం అనేది ఒక పెద్ద ఇదనమాట. మరి ఈ భయాన్ని అధిగమించేది ఎట్లా? సో ఎవరో ఏదో చెప్తే నేను నా భయాన్ని దాటలేను. నా భయాన్ని దాటాలంటే నా భయాన్ని నేను దాటగలిగి ఆత్మధైర్యాన్ని సంపాదించుకున్నప్పుడే ఆ భయాన్ని దాటడం అనేది సాధ్యమవుతుంది. అందువల్ల పక్కవాడి భయానికి మనం ఎప్పుడు కూడా రెస్పాన్సిబుల్ కాదు, ఆన్సరబుల్ కాదు. సో మనం సపోర్ట్ కూడా చేయలేము. ఆయన భయం ఆయనది. సో కొద్దిగా 10-15% మాత్రమే భయానికి సపోర్ట్ చేయొచ్చు, కానీ మిగతా టైమ్స్లో భయాన్ని సపోర్ట్ చేయడం అంత ఈజీ కాదు. సో సెల్ఫ్గా భయాన్ని పోగొట్టుకోవాలంటే నేను సూచించే మార్గం, ధైర్యంగా జీవితంలో ముందుకు అడిగేయండి. తెగించి పోరాడితే జీవితంలో అన్నీ కూడా సక్సెస్ అవుతాయి. సో నా జీవితంలో 5-6 సందర్భాల్లో తెగించి ముందుకు పడ్డాను. సో ఆ తెగించి ముందుకు పడ్డంలో నిజంగానే లైఫ్లో సక్సెస్ అనేది సాధించగలిగాను అనమాట. ప్లస్ మెడిటేషన్ అనేది చాలా మంచి సిస్టమ్. సో ధ్యానంలో కూర్చున్నప్పుడు మనకు తెలియకుండానే మన అంతరాత్మలోకి భగవంతుని శక్తి, గురువుగారి శక్తి ప్రవహిస్తూ మన లోపల ఉన్న భయాలన్నీ తొలగిస్తూ మనం జీవితంలో ఒక ఫ్రీడమ్, స్వేచ్ఛను అనుభవించే స్థితికి వెళ్ళిపోతూ ఆ స్వేచ్ఛ ద్వారా మన జీవితంలో ఏ రకమైన స్టెప్నైనా వేసుకునేటట్టు మనల్ని మనం తయారు చేసుకోవచ్చు అనమాట. అంటే భగవంతుని తెలుసుకొని కాన్స్టాంట్ రిమెంబరెన్స్లో మనం భయాన్ని అధిగమించవచ్చు అని చెప్పి హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్లో సూచిస్తుంది అనమాట. గురువు అనే ఆయన ఎవరంటే తనను తాను, అంటే నేను అనే దాన్ని జయించి, దాని ద్వారా వస్తున్న భయాన్ని జయించి భగవంతుడితో మమేకమై మనకు ఒక స్వాంతన చేకూర్చగల శక్తిని అందించే ఒక మహాప్రభంజనం అనమాట. సో అట్లాంటి గురువుని పట్టుకొని మనం ఆ భయాన్ని పోగొట్టుకుంటూ జీవితంలో యథేచ్ఛగా తిరగచ్చు. గుడ్ లక్.